అందుకని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇడువడు ఎడబాయని దేవుడు. దేవుణ్ణి ఆరాధించుట గొప్ప మేలు. మానవులది ఏముంది? దేవునికి సాధ్యమైంది ఏది లేదు. మన కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, శోధనలో, మన ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ప్రతి ఒక్కటి ఆయనకు చూస్తూ ఉంటాడు. ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఆయన ఓర్చుకోలేని దేవుడు. దేవుని కృపను బట్టి పడుకు దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, కరుణించాడు. ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా ఆత్మలేకుండా. ఇవి లక్షల్లో ఉంటాయి. ఇవి కెమెరాస్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఇట్లా జాగ్రత్త భద్రంగా చేసి క్లీన్ చేసుకొని ఇలా బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్స్లో జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ లైట్ సోస్ అంటారు. స్పిరిట్ అలాంటివి పెట్టకూడదు. వీటికి వాటర్లో క్లీన్ చేసుకోవాలి. వాటర్ తీసుకొని శుభ్రంగా కేసు అయిపోయాక నీట్గా చేసుకోవాలి. బ్లడ్ అదంతా పడుతూ ఉంటుంది. నీట్గా ఇట్లా లాగకూడదు. లాగితే లోపల ఉన్న ఆ వైరు ప్రాబ్లం అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి. ఈరోజు నేను పడ్డ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఒక మేడం ఏమో అనుకుంటారేమో, ఒక పక్క అక్కడ హాజరు కాలేనమ్మో కోర్టులో, కానీ సింపుల్గా అయిపోయింది. చాలా ఏసయ్యా నాకు టెన్షన్ వస్తే నేను భరించలేనయ్యా, నీవే ఉండాలయ్యా తోడని దేవుడికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్పీడ్గా బండి ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ వెళ్ళా. 100 మీద వెళ్ళా తెలుసా. ఈరోజు కోర్టు దగ్గరికి వెళ్తారు ఎవరైనా 100 మీద లేడీ, కానీ దేవుడు నాకు అంత శక్తిని ఇచ్చాడు. మాట తప్పకూడదు కదా. ఇలా మర్తేసుకొని జాగ్రత్తగా ఇలా బాక్స్లో పెట్టుకోవాలి. ఇది ఎయిర్ పెట్టేదన్నమాట. వాటికి ఈ వైర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఇలా నీట్గా ఇలా శుభ్రంగా చేసుకొని ఎక్కువ మడతేస్తే పాడైపోద్ది. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. దాని ప్రకారం మడతలు వేసుకోవాలి.
ఇలా నీట్గా మడతేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ వైర్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూస్తారా మా ఓటీని? శ్రీకృష్ణ హాస్పిటల్, కొత్తపేట. గుంటూరు. ల్యాబ్ అన్నీ ఉంటాయి, అన్ని కేసెస్ జరుగుతాయి మా దగ్గర, అన్ని సర్జరీలు జరుగుతాయి. దేవుడు నాకు ఇచ్చిన పనికి, నాకు ఇచ్చిన ఈ యొక్క మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు జరిగిన సంఘటనను మీకు తెలియపరిచినందుకు, మీరు నన్ను నా మాటలు వింటారనే ఆశతో ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే ఒకసారి దేవునికి జ్ఞాపకం చేసుకొని నీ మొర దేవునికి చెప్పుకుంటే మనుషులు ఎవరు తీర్చలేరు. మనుషులు చెప్పుకోవాలి, దేవుడే మనుషుల రూపంలో వస్తారు. అలాగే దేవుడు మేడం రూపంలో నాకు వచ్చాడని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్.